హాయ్ గాయ్స్, ఇట్స్ మీ నమ్రత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇవాళ అయితే నేను మీతో ఇంకొక ఫుడ్ బ్లాగ్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇవాళ అయితే విజయవాడలో పూరి ఊరి అని ఒక ప్లేస్ అయితే ఉంది. సో అక్కడికి వచ్చేసాం మేమైతే. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఏంటి, దాని కాస్ట్ రేంజింగ్ ఎలా ఉంది అన్నది ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ పూరి ఊరి దగ్గర ఉన్నాను అండ్ నన్ను అందరూ పెద్దగా చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి అన్నది చూసేద్దాం. సో లెట్స్ గో. అండ్ ఇక్కడ అయితే ఒకసారి మీరు అంబియన్స్ ఎలా ఉంది అన్నది చూసేసేయండి. అండ్ దీని తర్వాత మెనూ కార్డ్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ అయితే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఉంది అనిపించింది నాకైతే. సో వీడియో కంటిన్యూ చేసే ముందు నేనైతే మీతో ఇంకొన్ని ప్రోడక్ట్స్ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి, విచ్ నేను రీసెంట్గా యూస్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ నాకు చాలా బాగా నచ్చినాయి. దట్ టు అలోవెరా రేంజ్ అనమాట. సో ఇదేంటి అంటే మనకి చాలా న్యాచురల్గా ఉంటుంది మన స్కిన్ మీద. అండ్ దీనిలో అయితే 3 చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఫేస్ వాష్ చూద్దాం, దాని తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ చూద్దాం, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మసాజర్. సో ఈ మసాజర్ అయితే నా ఫేవరెట్ పార్ట్, దాన్ని కూడా చూపించేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫేస్ వాష్ అండి. ఇది వచ్చేసరికి వావ్ స్కిన్ సైన్స్ అలోవెరా హైడ్రేటింగ్ ఫేస్ వాష్ విత్ బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఫర్ డీప్ క్లెన్జింగ్. సో ఇదేంటి అంటే టోటల్ అలోవెరా జెల్దే అండ్ మనకి ఆల్రెడీ ఇక్కడ దీనికి ఒక సెక్యూర్డ్ క్యాప్ లాంటిది వచ్చింది, చూడొచ్చు మీరు. దీని ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదేంటి అంటే ఇవన్నీ ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. ఎందుకంటే మనకి ట్రావెలింగ్లో మనకి ఏం భయం ఉంటుంది, మాక్సిమం లీక్ అయిపోతాయి అన్న భయం ఉంటుంది కదా. బట్ వీటికి ఏంటి అంటే వీ కెన్ లాక్ అండ్ అన్లాక్ దెమ్. సో మీరు చూడొచ్చు, ఇక్కడ లాక్ చేసుకోవచ్చు అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే వీటికి సిలికాన్ బ్రష్ అనేది కూడా ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ జెంటిల్ ఆన్ అవర్ స్కిన్. అండ్ దీనిలో మనకి వచ్చేసరికి నో సల్ఫేట్స్, నో పారాబెన్స్ అండ్ నో సిలికాన్స్ అండ్ నో కలర్ అనమాట. అండ్ అసలు ఇదైతే టోటల్ అలోవెరా జెల్ లానే ఉంది. మీరు నా స్కిన్ మీద నేను అప్లై చేసుకున్నప్పుడు కూడా చూడొచ్చు ఎంత జెంటిల్గా ఉందో. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే క్లీన్ చేయగానే నా ఫేస్ మీద ఉన్న డర్ట్ కానీ ట్యాన్ కానీ అంతా రిమూవ్ అయిపోయింది అనిపించింది. అండ్ ఇట్స్ వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ అనిపించింది. సో ఫస్ట్ డే అయితే
అండ్ ఈ ఫేస్ వాష్ని అయితే మీరు డైలీ యూస్ చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూస్తే మీరు దీనికి ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసి ప్రెస్ చేస్తే మనకి ఫేస్ వాష్ అన్నది బయటకు వచ్చేసిద్ది. అండ్ ఇట్ హ్యావ్ సమ్ స్మూత్ సిలికాన్ బ్రష్, దాన్ని యూస్ చేసి మనం డైరెక్ట్గా ఫేస్ వాష్ అన్నది చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ఫేస్ వాష్లో ఏంటి అంటే మెయిన్గా అలోవెరా జెల్తో పాటు మనకి గ్రీన్ టీ అన్నది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం కుకుంబర్ అన్నది కూడా ఉంది, విచ్ డ్రైనెస్ అవ్వకుండా మన స్కిన్ని చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఏంటి అంటే ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ అన్ని స్కిన్ లేయర్స్కి యూజ్ అవుతుంది. అండ్ మన స్కిన్ని డీప్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అండ్ ఉన్న డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మన స్కిన్ స్మూత్ అండ్ ఒక ఫ్రెష్ గ్లో అన్నది మనకి ఈజీగా వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి పీల్ ఆఫ్ మాస్క్. ఇది వచ్చేసరికి వావ్ స్కిన్ సైన్స్ అలోవెరా పీల్ ఆఫ్ జెల్ మాస్క్. సో మనం నార్మల్వి అన్ని చూస్తూ ఉంటాం, బట్ ఇది వచ్చేసరికి జెల్ మాస్క్ అండి. సో జెల్ టైప్లో ఉంది అండ్ చాలా బాగుంది స్కిన్ మీద అప్లై చేసుకుంటే. యాక్చువల్లీ పీల్ ఆఫ్ మాస్క్ వచ్చేసరికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఫీల్ అన్నది ఉంటుంది మనకి. స్కిన్ మీద ఉన్న డర్ట్ కానీ బ్లాక్ హెడ్స్ టైప్వి కానీ ఇవన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి మన స్కిన్కి. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే ప్యూరిఫైస్, ఎక్స్ఫోలియేట్స్, మాయిశ్చరైజర్స్ అండ్ బ్రైటన్స్ అనమాట. అండ్ ఇది నార్మల్ జెల్ ఫామ్లో ఉంది, థిక్గా ఉంది. మనం థిక్ లేయర్ కాకుండా లైట్గా లేయర్ కనుక అప్లై చేసేసుకుంటే ఒక 5 to 10 minutesలో అది డ్రై అయిపోతుంది. అండ్ ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి స్కిన్ మీద నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చు మనం, లేదు అంటే స్పాట్యులా లాంటి దాంతో అయినా అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకుని మీరు ఒక 5 to 7 minutes చిల్ అయిన తర్వాత చక్కగా దీన్ని నార్మల్గా పీల్ ఆఫ్ చేసేసి ఒక్కసారి వాష్ చేసుకుంటే చాలు. దట్స్ ఇట్. మీ స్కిన్ సూపర్ గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ దీన్ని అయితే మీరు మీ ఫేస్ మీద నార్మల్గా అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇది అయితే కొంచెం థిక్గా ఉంది, సో మరీ థిక్ లేయర్ కాకుండా కొంచెం పల్చగా వేసుకోండి. సో దట్ మనకి ఏమైంది అంటే రిమూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. థిక్ లేయర్ వేసుకుంటే ఏంటి అంటే డ్రై అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. సో దీనిలో మనకి మెయిన్గా ఏంటి అంటే డ్రైనెస్ని తగ్గించిద్ది, క్లియర్ స్కిన్ తెచ్చిద్ది అండ్ కంప్లీట్గా చేంజ్ అన్నది ఉంటుంది మన స్కిన్లో దీన్ని ఎక్కువ రోజులు యూస్ చేస్తే. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇది హైపోపిగ్మెంటేషన్ని తగ్గించిద్ది. మెయిన్గా మనకి అలోవెరా జెల్ అన్నది డ్రైనెస్ని తగ్గించి పార్ట్స్ స్కిన్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ హెయిర్ లైన్ మీద మాత్రం దీన్ని అప్లై చేసుకోమాకండి. లైక్ ఐబ్రోస్ మీద కానివ్వండి, హెయిర్ లైన్ మీద కానీ దీన్ని అప్లై చేసుకోవద్దు. అండ్ మనకి దీనిలో వచ్చేసరికి ప్రో విటమిన్ B5 ఉంది, విచ్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ హైపోపిగ్మెంటేషన్. సో స్మూత్ చేసిద్ది స్కిన్ని అండ్ డెడ్ సెల్స్ని కానీ బ్లాక్ హెడ్స్ని కానీ ఇవన్నీ ఈజీగా రిమూవ్ చేసేసిద్ది. అండ్ దీన్ని అయితే నార్మల్గా డౌన్ బర్డ్స్ దీన్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. మీరు స్లోగా రిమూవ్ చేయండి, డోంట్ బీ హార్ష్ విత్ యర్ స్కిన్. అండ్ థర్డ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది అండి, వావ్ స్కిన్ సైన్స్ లిఫ్ట్ అండ్ ఫర్మ్ అలోవెరా జెల్. Double roller action for firming cheeks, neckline and jawline. It is dermatologically tested and wow lo manaki baga telisindi enti ante no sulfates, no parabens and no added color and no fragrance deenlo vachesariki. సో ఇది అయితే మనకి ప్యాకింగ్ చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది అనిపించింది ప్యాకింగ్ వచ్చేసరికి నాకు. అండ్ దీనికి మనకి ఏంటి అంటే ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ అన్నది ఒకటి ఉందండి. జస్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇలా ఉండిద్ది, దీన్ని ఎంత ప్రెస్ చేసినా మీకు బయటకు అయితే ఏమీ రాదు, జస్ట్ ఏమీ రాదనమాట. బట్ దీన్ని ఒకసారి ఇలా రోల్ చేసుకున్నారనుకోండి ఇది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత దీనిలోంచి కొంచెం ప్రెస్ చేయగానే చూసారా వచ్చేస్తుంది. సో ఇది అయితే బయటకు వచ్చేసింది. సో ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్స్ అన్నవైతే ఈ అలోవెరా రేంజ్లో చాలా కొత్తగా అనిపించాయి నాకు. దట్టు ఏంటి అంటే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఎటైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని తీసుకుని వెళ్ళడానికి కూడా లీక్ అవుతాయి అన్న ప్రాబ్లం అస్సలు ఉండదు. సో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ అలోవెరా జెల్ ఫేస్ది మనకి మసాజర్తో పాటు వస్తుందండి. అండ్ లాక్ అండ్ ఓపెన్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే. సో మనకి మెయిన్గా ఇది ఏంటి అంటే చీక్స్, జాలైన్ అండ్ నెక్ని డెఫినిట్ చేసుకోవడానికి కానీ దాని దగ్గర మసాజ్ చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీనిలో ఏంటి అంటే మనకి జజోబా ఆయిల్ ఉంది, హైడ్రోలారిక్ యాసిడ్ ఉంది, విటమిన్ B అండ్ విటమిన్ E ఉంది. అండ్ అసలు ఇది వెరీ ఫాస్ట్ అబ్జర్వింగ్ అండ్ అస్సలు దీనిలో కానీ ఆయిలీ ఉండదు అండ్ వెరీ నాన్ స్టిక్కీ. అండ్ ఇదేంటి అంటే మన స్కిన్కి ఒక వెల్వెటీ ఫినిష్ అన్నది ఇస్తుంది అనమాట, విచ్ చాలా స్మూత్గా అవుతుంది మన స్కిన్ అన్నది. అండ్ హైడ్రేషన్గా ఉండడానికి, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ కూడా ఉంది అండ్ ఫైన్ లైన్స్ని కూడా ఇది బాగా తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ డర్మటాలజికలీ టెస్టెడ్. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకసారి బై చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది అయితే ఫస్ట్ నేను ఆర్డర్ ఇచ్చింది మసాలా పూరి అండి. అంటే ఇది కొంచెం నాకు సేవ్ పూరిలా అనిపించింది. అండ్ దీనికి ఇలా తీసుకొచ్చారు, అయితే ఇలా తీసుకురావటం చాలా బాగుంది అనిపించింది. అండ్ దీని తర్వాత వచ్చేసరికి నేను స్పెషల్ పావ్ బాజీ కూడా ఆర్డర్ ఇచ్చాను. సో అది కూడా వచ్చేసిద్ది, దాని అపియరెన్స్ అదంతా కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఏంటి అంటే మనకి కర్రీకి కింద లైక్ క్యాండిల్ అన్నది పెట్టారనమాట. సో దట్ ఏంటి అంటే దాని హీట్ అన్నది అస్సలు రెడ్యూస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ చూడొచ్చు మీరు లుక్ అయితే ఎలా ఉంది అని చెప్పి. టేస్ట్ కూడా బాగుంది,
బట్ ఏంటి అంటే మెయిన్ మీకు లుక్ ఎలా ఉంది ఏంటి అనేది చూపించగలను కదా. ఇక్కడ అంబియన్స్ అంతా కూడా అయితే చాలా బాగుంది అనిపించిందండి, సర్వింగ్ కానీ అంబియన్స్ కానీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్యాండిల్ అన్నది పెట్టారు కదా. సో దట్ ఏంటి అంటే హీట్ అన్నది ఫైనల్గా మేము తినేదాకా అయితే ఏమీ హీట్ తగ్గలేదు, హీట్ అలానే ఉంది. అండ్ పావ్ బాజీని కూడా వీళ్ళు వెరైటీగా చేశారనమాట. స్పెషల్ పావ్ బాజీ అనేసరికి స్పైసింగ్ అంతా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. అండ్ లెమన్ కానీ ఆనియన్ కానీ ఇచ్చేసారు. పావ్ బాజీ అంటే అవన్నీ ఆబ్వియస్ ఉంటూనే ఉంటాయి కదా. బట్ ఏంటి అంటే బిసైడ్స్ మనం హోటల్స్లో తిన్నప్పుడు చాట్ అన్నవి అంత టేస్ట్ రావు అని అనుకుంటాం, బట్ ఇక్కడ అయితే మినిమం టేస్ట్ వచ్చింది అని అనుకున్నాను నేను. లైక్ బయట ఏంటి అంటే ఒక టైప్లో ఉంటాయి, బయట అన్నీ అఫీషియల్గా లైక్ అంత టేస్టీ ఉండవు చాట్స్ అన్నవి అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఇది వచ్చేసరికి రాజ్ కచోరీ విత్ దహీ ఇచ్చారనమాట. ఇది ఇక్కడిది స్పెషల్ అని చెప్పారు. అండ్ నేను అయితే ఫుల్ ఆన్ టేస్టింగ్లోనే ఉన్నాను వాటిని వెళ్ళిన దగ్గర నుంచి. లైక్ మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్గా అంతా అదే ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మీకు కాస్టింగ్ నాకు 400 రూపీస్ అయ్యాయండి ఇది మొత్తం కలిపి నాకు. సో 3 ఐటమ్స్ తీసుకున్నాం అండ్ 400 రూపీస్ అయ్యాయి. ఇది వచ్చేసరికి దీని కరెక్ట్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. డీబీ మేనర్ రోడ్లో అయితే ఉంది, టెంప్టేషన్స్ ఆపోజిట్లో ఉంది. కరెక్ట్ అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ నేమ్ అయితే పూరి ఊరి. చూసారు కదా ఇవాళ ఫుడ్ బ్లాగ్ ఎలా ఉంది, అక్కడ మేము ఏమేమి తీసుకున్నాం అన్నది. మేమైతే 3 ఐటమ్స్ తీసుకున్నామండి, రాజ్ కచోరీ, పావ్ బాజీ అండ్ మసాలా పూరి అని చెప్పి. అండ్ ఈ 3 ఐటమ్స్ కలిపి నాకు 400 రూపీస్ అయినాయి, లైక్ 390 రూపీస్ అయినాయి అనమాట. సో కాస్ట్ పరంగా వస్తే చాట్వే కదా కొంచెం హై ఉందేమో అనిపించింది నాకు. అండ్ టేస్ట్ ఈజ్ ఫైన్, బాగానే ఉంది.